హైదరాబాద్లోని పాత బస్తీలో ఓ జర్మనీ యువతిపై సోమవారం రాత్రి గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సదరు యువతిని మంగళవారం బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న నాగర్ కర్నూల్ ఘటన, నిన్న పాత బస్తీ దారుణ ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గంటకు మహిళపై అత్యాచారము, లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ మీరిపేటలో విదేశీ యువతిపై అత్యాచారానికి యత్నించిన ఒక వర్గం యువకులపై ఆధారాలు ఉన్నప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. బయటి దేశం నుంచి, ఫారెన్ దేశం నుంచి మన కల్చర్ని, మన తెలంగాణ కల్చర్ని చూద్దాము, ప్రజల్ని మీట్ అవుదాము అని ఒక ఎగ్జైట్మెంట్తో వచ్చిన ఒక ఫారెన్ అమ్మాయి పైన ఇలాంటి ఒక చర్య జరగడం చాలా బాధాకరమైన విషయం. తనకి మన రాష్ట్రము ఒక చేదు జ్ఞాపకాన్ని ఇచ్చి పంపిస్తుంది. తన నెల రోజులైంది ఇప్పుడు తనతో మాట్లాడడం జరిగింది, అమ్మాయితో మాట్లాడడం జరిగింది. అమ్మాయికి కేవలం 21 వయసు మాత్రమే. తను మన తెలంగాణ కల్చర్ గురించి, మన ఇండియన్ కల్చర్ గురించి ఎంతో విని దానిపై ఆసక్తి కలిగి ఒక నెల రోజులు ఇక్కడ హైదరాబాద్లో ఉండడానికి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు, మంచి జ్ఞాపకాలు తను సమకూర్చుకుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న కల్చరు, మొన్న కూడా గాజులు వేసుకోవడమే కానీ, లేకపోతే బొట్టు పెట్టుకోవడమే కానీ, అవన్నీ కూడా తను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి మంచి జ్ఞాపకాలు 2-3 రోజులలో తను వెళ్ళిపోతుంది తిరిగి. ఆ జ్ఞాపకాలు తీసుకెళ్దామనే లోపలనే ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. తన చెప్పిన ప్రకారం తను యాజ్ అ ఫారెన్ లేడీ తను అందరూ బాగుంటారు, తను వచ్చిన కాడి నుంచి అన్ని మంచి జ్ఞాపకాలతో జరిగినాయి కాబట్టి అందరూ ఎలాగైతే ఫారెన్లో అందరూ స్నేహంగా కలిసిమెలిసి ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటారని ఎక్స్పెక్ట్ చేసి తను నిన్న రంజాన్ టైంలో బయటికి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఫారెన్ నుంచి రావడం జరిగింది. వాళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్ళడం జరిగింది. బయటికి వెళ్ళి అక్కడక్కడ ఇక్కడ ఏదో మార్కెట్ ఉంది అది చూస్తూ కొంతమంది ఒక కార్లో ఒక 6 అండర్ ఏజ్ పిల్లలు, అంటే ఒక 15 సంవత్సరాల లోపు పిల్లలు ఒక 6 ఉన్నారంటే, ఒక డ్రైవర్ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఏదైనా చూపిస్తాము అంటే నమ్మి, అందరు ఫ్రెండ్లీగా ఉన్నారు, ఇన్ని రోజులు జ్ఞాపకాలు మంచిగా ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళని నమ్మి వెళ్తే వాళ్ళు అక్కడ మధ్యలో ఆగి తనకి కూల్ డ్రింక్స్లో ఏదో కలిపి వాళ్ళ ఫ్రెండ్కి ఇవ్వడం జరిగింది. అది తాగిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కొంచెము అందులో ఏదో కలిపి ఇచ్చారు అతనికి. తర్వాత ఒక చోటుకి వెళ్ళిన తర్వాత ఆ పిల్లల్ని అందరినీ కూడా దింపేసి ఆ కారులో ఉన్న వ్యక్తి అమ్మాయిని కొంచెం దూరం తీసుకెళ్లి తనపై ప్రయత్నం చేస్తుంటే తను కార్లకెంచి దూకింది. అసలు ఎక్కడ ఏమి అఘాయిత్యం జరగలేదు, అమ్మాయికి ఏం గ్యాంగ్ రేప్ కాలేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తన మీద ప్రయత్నించబోతే ఆ అమ్మాయి అతన్ని తోసేసి కార్లోకించి దూకేసింది. అక్కడ దూకేసిన సమయంలో కూడా వాళ్ళ ఫ్రెండ్ అక్కడ కనిపించడంతో వాళ్ళు వేరే వాళ్ళ సహాయం తీసుకొని ఆటోలో వచ్చి కంప్లైంట్ మన పహాడీ షరీఫ్లో వేయడం జరిగింది. ఇట్లాంటివి రోజు ప్రతి గంటకి ఒకటి మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. అంటే ఇప్పటికి మొన్నటికి చూసుకున్నట్టయితే